హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం ఈ రీడింగ్లో డిసెంబర్ మంత్ మీకు 2024 ఈ మంత్ ఎట్లా ఉండబోతుంది, అది మీ కెరియర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, అంటే డబ్బు పరంగా కానీ, మీ యొక్క వ్యాపారం కానీ, వృత్తిపరంగా, ఇంకా మీ పర్సనల్గా అంటే మీ రిలేషన్షిప్ వైజ్ ఎట్లా ఉండబోతుంది అనేది అయితే మనం ఈ రీడింగ్లో తెలుసుకుందాం. రీడింగ్ అయితే మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ముందుగా ఎవరైతే నాకు కామెంట్లో తెలియచేస్తున్నారో పాత రీడింగ్స్ కోసం నాకు వారందరికీ కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. రీడింగ్ రెజినేట్ అయిన వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. రీడింగ్ ఎట్లా ఉంది అనేది కూడా నాకు కామెంట్లో తెలియచేస్తే నాకు తెలుస్తుందండి. అందుకే నేను పదే పదే అదే అడుగుతున్నాను. సో ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా చూడొచ్చు. ఏ టైంలో మీరు ఫ్రీగా ఉంటే ఆ టైంలో చూసుకోవచ్చు. రీడింగ్ రెజినేట్ అవుతుందా లేదా అనేది మీకు 50-60% కంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతే కనుక రీడింగ్ మీకు రెజినేట్ అవుతున్నట్టే. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు రీడింగ్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. చూద్దాం గైస్, ఇప్పుడు ఎలా ఉండబోతుంది మీకు ఈ మంత్, డిసెంబర్ మంత్ అంతా ఎట్లా ఉండబోతుంది అనేది అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. సో యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ కావాలి అనేది యూనివర్స్కి మీరు ఒకసారి మీ యొక్క ఏదైతే మీ కోరిక ఉంటుందో దాన్ని యూనివర్స్కి తెలియచేయండి. యూనివర్స్ అయితే తప్పకుండా ఒక చక్కటి రిప్లైని అయితే మీకు ఇవ్వబోతుంది. మీకు ఎట్లా కలిసి వస్తుందా లేదా. ఫస్ట్ పేజ్ ఆఫ్ కప్స్ అండి, నెక్స్ట్ చూద్దాం. సో పేజ్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ కప్స్, the sun, 3 of cups, ace of cups. సో ఇక్కడ అయితే మనకి గైస్ ఎట్లా ఉందంటే సిచ్యువేషన్స్ ఇప్పుడు ఈ డిసెంబర్ మంత్ ఎట్లా ఉంటుంది మీకు అనేది అయితే మనం రీడింగ్లో చూసేద్దాం. సో డిసెంబర్ మంత్కి వచ్చేసరికల్లా ఇక్కడ మనకి అన్నీ ఇక్కడ చూడండి, 10 ఆఫ్ పెంటికల్స్. సో మీకైతే అన్నీ బాగుంటాయని ఇక్కడ అయితే తెలుస్తుంది గైస్. ఎట్లా ఉందంటే సిచ్యువేషన్స్ అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. నేచర్ అయితే మీకు అన్ని అనుకూలంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని ఇవ్వబోతుంది అనేది తెలుస్తుంది. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్ రెండు కూడా మీకు చూసినట్లయితే మీకు చక్కటి ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు కోరుకుంటున్నారు ఏదైతే ఉందో అదైతే మీ కెరియర్లో మీరు చక్కగా ఈ డిసెంబర్ అంతా మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అట్లాంటి ఆపర్చునిటీస్, కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయడం, ఎవరైనా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకున్నా, లేదా కొత్తగా ఏదైనా ఇంకా మీరు జాబ్ రిలేటెడ్గా ఇంకేదైనా కొత్తగా చేయాలనుకున్నా, లేకపోతే మీకు ఇంకా ప్రమోషన్స్ కావాలనుకున్నా, లేకపోతే ఇంకా సెక్యూర్డ్ జాబ్ కోసం ఎవరైనా ట్రై చేస్తున్నా, అంటే మీరు ఏదైతే జాబ్ రిలేటెడ్గా అంటే మీ కెరియర్ రిలేటెడ్గా ఏదైతే ఉందో అట్లాంటి వాటిలో మీకు బెటర్ అనేది జరుగుతుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. ఎట్లా ఉంటుందంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడం, లేదా స్టార్ట్ చేసిన వాటిలోనే అంటే ఏదైనా బిజినెస్ ఇప్పుడు మీరు చేస్తున్నారనుకోండి, ఈ బిజినెస్లో ఇంకా డెవలప్మెంట్ అనే దాన్ని చూడగలుగుతారు. కొత్తగా ఇంకా స్టార్ట్ చేయలేని వాళ్ళు మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంటుంది. అంతేకాకుండా కెరియర్లో ఇంకా మాకు సరైన టర్న్ రాలేదు, జాబ్లో మాకు ఒక గుర్తింపు రావట్లేదని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు కోరుకున్న విధంగా ఏదైనా చక్కటి ప్రమోషన్స్ రావడం కానీ, మీకు మీ పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ కంటే పెద్ద ఆఫీసర్స్, మీ క్యాడర్లో ఎవరైతే ముందున్నారో వాళ్ళ చేత ఒక చక్కటి ఐడెంటిఫికేషన్ దొరకడం కానీ, మీ శాలరీ ఇంక్రీజ్ అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. మీకు అన్నీ కూడా మీరు కోరుకున్న విధంగా ఫైనాన్షియల్గా అంటే డబ్బుకి ఏదైతే రిలేటెడ్గా ఉంటుందో, కెరియర్కి ఏదైతే రిలేటెడ్గా ఉంటుందో వాటిలో మీరు చక్కగా సక్సెస్ని అయితే సాధిస్తారు అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. పేజ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్ ఈ రెండు కూడా మీకు దాన్ని ఇండికేట్ చేస్తున్నాయి గైస్. సో నెక్స్ట్ చూస్తే మనం ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ 3 ఆఫ్ కప్స్ ఇవి ఎలా ఉంటుందంటే మీకు కొత్తగా మీరు ఏదైతే రిలేషన్షిప్
మీరు స్టార్ట్ చేసిన ఇద్దరు రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేషన్షిప్ చక్కగా ఉంటుంది. ఇంకా ఏంటంటే మీరు ఏమైనా సెలబ్రేషన్స్ జరుపుకోవడం కానీ, మీరు ఏదైనా ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ఏదైనా కెరియర్ మీరు మీ ఫ్యూచర్ ప్లాన్స్ పెట్టుకోవడం కానీ ఇట్లా ఉంటుంది. ఎవరైతే ఇంకా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వలేదో అట్లాంటి వారు ఒక స్ట్రాంగ్ డెసిషన్తో ఉంటారు. మీ రిలేషన్షిప్లో మీరు ఎట్లాంటి వాళ్ళని కోరుకుంటున్నారు అనేది ఒక మంచి పర్సన్ అయితే మీకు మీ రిలేషన్లోకి రావటం ఇట్లాంటివి అయితే జరిగే ఛాన్సెస్ ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఎవరైతే ఆల్రెడీ లవ్లో ఉన్నారో, ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో, మీ రిలేషన్షిప్లో ఏదో ఒక సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ, మీ పార్ట్నర్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ఏమైనా ప్లాన్స్ వేయడం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఇంకా ఇంకా కొత్తగా ఏంటంటే ఇంకా ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటూ ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి, అట్లాంటి వాళ్ళకి కూడా మీకేంటంటే మీ ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకోవడం కానీ, ప్రపోజల్ పెట్టుకోవడం కానీ, లేకపోతే పలానా డేట్స్లో మనం మ్యారేజ్ ఫిక్స్ చేసుకుందాం, లేకపోతే ఎంగేజ్మెంట్ సెలబ్రేట్ చేసుకుందాం, ఇట్లాంటివి ఏదైనా కొన్ని ప్లానింగ్స్ అయితే ఉంటాయి. ఇక అన్నీ కూడా ఎలా అంటే మీరు ఈ డిసెంబర్ మంత్ని మీరు ఎట్లా ఆలోచిస్తున్నారా అని అనుకుంటే ఇక్కడ చూడండి, చక్కగా మీకు 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందంటే మీకు ఎవరో ఒకరి సపోర్ట్ కూడా దొరుకుతుంది. ఆ సపోర్ట్తో మీరు ఫైనాన్షియల్గా మనకి కావాల్సింది ఏంటి, ఎక్కువగా చక్కగా లైఫ్ ఎలా లీడ్ చేయాలి అని మీరు కోరుకుంటున్నారా ఆ విధంగా ఒక సజెషన్స్ దొరుకుతాయి. రిలేషన్షిప్లో హ్యాపీనెస్ ఉంటుంది. అయితే హ్యాపీనెస్ ఉంటుంది కానీ చిన్న ఎక్కడైనా మనకి రెగ్యులర్గా జరిగే ఇష్యూస్ అయితే చిన్న డిస్టర్బెన్సెస్ అయ్యి ఉంటాయి. కానీ ఆ వాటిని అయితే మేజర్గా మీరు తీసుకోలేరు. మేజర్గా వాటిని కన్సిడర్ చేయకండి. ఎందుకంటే అవి రొటీన్గా జరిగేవి, రోజు ఏదో చిన్న ఇష్యూస్ రేజ్ అవ్వడం ఇట్లాంటివి రోజు జరిగే ఇష్యూస్ కాదు. అంతేకాని మేజర్గా ఏది ప్రాబ్లం క్రియేట్ అవ్వడం కానీ, మేజర్గా ఏదైనా ఇబ్బంది జరగడం కానీ ఇట్లాంటివి లేకుండా హ్యాపీ మూమెంట్స్ అయితే మీరు మీ రిలేషన్షిప్లో కూడా ఎంజాయ్ చేయగలుగుతారు అనేది తెలుస్తుంది. ఎవరైనా న్యూలీ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఏదైనా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏదైనా మీరు ఇంకా మీకు ఎలా ఉంటుందంటే ఇంకా మీకు ఒక రెస్పెక్టబుల్ పర్సన్గా మిమ్మల్ని అందరినీ ఐడెంటిఫై చేసుకోవడం, అంటే మీకు గౌరవం ఎక్కడున్నా సరే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కానీ, లేకపోతే రిలేటివ్స్ మధ్యలో కానీ, లేకపోతే మీరు ఎక్కడైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లేకపోతే మీ కలీగ్స్, మీ ఆఫీస్ స్టాఫ్లో కానీ మీకంటే ఒక రెస్పెక్ట్ దొరుకుతుంది. మీరు మంచి డెసిషన్స్ కూడా తీసుకోగలుగుతారు. ఈ డెసిషన్స్ విషయంలో మాత్రం చాలా 100% ఎట్లా ఉంటారంటే ఒక కేపబుల్ పర్సన్ లాగా ప్రతి డెసిషన్ని కూడా తీసుకోగలుగుతారు. అది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఎవరైతే స్ట్రాంగ్ డెసిషన్ మైండ్ సెట్తో ఉంటారో స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. కెరియర్లో చక్కగా మీరు కొత్తగా ఏదైనా చెయ్యాలి, కొత్తగా ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళు ఇండస్ట్రీ పెట్టడం కానీ, దానికోసం ప్లాన్స్ తీసుకోవడం కానీ, ఇట్లా మీకు ఈ ఇష్యూస్లో ఎవరో ఒకరి హెల్ప్ కూడా ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అంటే ఫైనాన్షియల్ స్టేటస్ మీకు ఎట్లా ఉంటుందంటే ఎవరొకరి హెల్ప్ కూడా దొరుకుతుంది. దాంతో కూడా మీరు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఈ మంత్లో అయితే చక్కగా అన్ని విధాలుగా కూడా హ్యాపీనెస్ని అయితే పొందుతారు. ఎక్కడ మీరు ఏ విషయంలోనూ కూడా ఇది జరగలేదు అని సాటిస్ఫాక్షన్ లేకుండా మాత్రం ఉండరు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అన్ని విషయాల్లో కూడా మంచిగా ఉంటుంది. మెంటల్గా కూడా మంచి స్ట్రాంగ్ పర్సన్గా ఉంటారు. ఇంకా రిలేషన్షిప్లో అయితే చక్కగా హ్యాపీ రిలేషన్షిప్ అయితే మీరు మెయింటైన్ చేస్తారా అనేది ఇక్కడ తెలుస్తుంది. మీరు సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ, మీరు ఎట్లా అంటే ముందుకు వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ కప్స్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయంటే 3 ఆఫ్ కప్స్ 7 ఆఫ్ కప్స్ రెండు కూడా ఒక హ్యాపీ మూమెంట్నే మీకు రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఎట్లా అంటే మీరు ఏది చేస్తున్నా కూడా రిలేషన్షిప్లో మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా ఉంటారు. చక్కగా మీ సోల్మేట్తో మీరు హ్యాపీనెస్ని పొందుతారు. ఎవరైతే దీనికి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అయితే ఈ రిలేషన్షిప్లో ఎలా ఉంటుందంటే మీరు వాళ్ళని హ్యాపీగా ఉంచటం కోసం మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవటం కానీ, అంటే వాళ్ళకి ఇష్టమైనవి ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, వాళ్ళ కోసం ఏమైనా థింగ్స్ తీసుకెళ్ళడం కానీ, లేకపోతే క్లోత్స్ కొనడం కానీ, బట్టలు కానీ, లేకపోతే ఆర్నమెంట్స్ బంగారం కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా కాస్ట్లీ గిఫ్ట్స్ కానీ ఇట్లాంటివి కూడా మీరు ప్లాన్ చేసుకుంటారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హ్యాపీగా ఈ రిలేషన్షిప్ విషయంలో హ్యాపీగా ఉంటారు.
ఇంకా సెలబ్రేషన్స్ మూమెంట్స్ కూడా ఉంటాయి. సెలబ్రేషన్స్ అంటే మనం ముందే అనుకున్నాం. ఎట్లా అంటే ఒక రిలేషన్షిప్లో ఉంటూ ఎవరైతే మీరు ఇంకా మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ కానీ ఇలాంటి ప్రపోజల్స్ లేకుండా రిలేషన్షిప్లోనే ఉంటూ ఇంకా మీరు అలా చేస్తూ ఉన్నారో వాళ్ళకైతే ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ రావడం, దాని తాలూకు సెలబ్రేషన్స్ జరగడం, లేకపోతే బర్త్డే పార్టీస్, లేకపోతే మ్యారేజ్ యానివర్సరీస్, ఇట్లాంటి ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటూ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు వాళ్ళు మ్యారేజ్ యానివర్సరీస్, బర్త్డే పార్టీస్, మీ సోల్మేట్ బర్త్డే పార్టీస్ సెలబ్రేట్ చేయడం, ఇట్లాంటి పార్టీస్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి మీ లైఫ్లో. అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి అనేది తెలుస్తుంది. ఇంకా కెరియర్లో కూడా మీరు అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ ఏదైనా ఫంక్షన్స్ అంటే మీరు కోరుకున్న విధంగా మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళి చక్కగా మీరు అది సాధించినందుకు ఏదైనా సెలబ్రేషన్స్ మీ ఫ్రెండ్స్తో కానీ మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో మీ సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక సెలబ్రేషన్ మూమెంట్, ఒక పార్టీని చేసుకోవడం కానీ ఒక ఫంక్షన్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారనేది తెలుస్తుంది గైస్. ఇంకా ఇక్కడ చూడండి, ది సన్ అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ ఎట్లా ఉంటుందంటే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండడమే కాకుండా మీ లైఫ్కి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మీ కెరియర్ కానీ మీ ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్, ముందు ఇక్కడ పర్సనల్ లైఫ్లో మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళగలుగుతారు. ఏంటంటే ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకొని ఒక చిల్డ్రన్ ప్లాన్ చేసుకొని ఎవరైతే మ్యారీడ్ లైఫ్లో ఉన్నారు ఇంకా పిల్లలు లేకుండా ఎట్లా ఉన్నారో మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం కానీ లేకపోతే మీ కెరియర్ మీ ఫ్యామిలీ గురించి ఇంకా ఏదైనా మంచి డెసిషన్స్ ఒకటి తీసుకోవడం కానీ లేకపోతే ఏదైనా సెలబ్రేషన్స్ ఫ్యామిలీకి సంబంధించి మీ ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి అయితే చేయగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో అన్నీ కూడా ఎట్లా అంటే మీకు ఇది ఓన్లీ డిసెంబర్ మంత్ కోసమే మనం తీసిన కార్డ్స్. సో డిసెంబర్లో మీకు అంతా కూడా కెరియర్ మనకి ఇక్కడ వచ్చిన రీడింగ్లో కెరియర్లో ఎవరైతే దీనికి రెసినేట్ అవుతారో చూసుకోండి, కెరియర్లో మాత్రం చక్కగా సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. అట్లానే పర్సనల్ లైఫ్ కూడా బాగా ఉంటుంది. అయితే మీకు ఈ పర్సనల్ లైఫ్లో కానీ కెరియర్లో కానీ మీకు ఎవరో ఒకరి హెల్ప్ అనేది దొరుకుతుంది. అంటే థర్డ్ పర్సన్ ఎవరో ఒకరు మీకు మంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, బ్యాడ్ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు, మంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, మీకు వాళ్ళు ఏదైనా హెల్ప్ చేసేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు మీ వెనకాల ఉండి మిమ్మల్ని నడిపించడం ఇదంతా కూడా జరుగుతుంది. దాని వలన కూడా మీరు సాటిస్ఫాక్షన్ పొందుతారు, అంటే దాని వలన కూడా మీరు హ్యాపీనెస్ని అయితే పొందగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో అట్లాంటి పర్సన్ మీ లైఫ్లోకి ఎవరో ఒకరు ఉంటారు. అది మీ ఫ్రెండ్ అయినా అయి ఉండొచ్చు, రిలేటివ్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అయి ఉండొచ్చు. మీకు చక్కగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారు మీరు ముందుకెళ్ళడానికి. మీకు పర్సనల్ లైఫ్ కోసం సజెషన్స్ ఇస్తారు. మీరు పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఎట్లా ఉండాలి అనే దాన్ని కూడా వాళ్ళు చక్కగా మీకు చెప్తూ ఉంటారు. మీరు ఆ వేలోనే మీరు వెళ్తూ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు మీ పెద్దవాళ్ళైనా అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళు చెప్తున్న వేలోనే మీరు అన్ని డెసిషన్స్ తీసుకొని మీరు సక్సెస్ అయితే సాధిస్తారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఇదైతే ఇప్పుడు మీకు ఈ డిసెంబర్ మంత్లో ఉండే పాజిటివ్ అంత ఏదైతే ఉందో ఇదంతా పాజిటివ్. ఇంకా ఏమైనా ఇంకా ఉందా, ఇంకా ఇది కాకుండా ఇంకా ఏమైనా తెలుసుకోవాలా అనేది కూడా చూద్దాం. సో గైస్, ఇప్పుడు మీ మనసులో మీరు ఇంకా ఏమైనా సాధించగలరా అని అనుకుంటున్నారా? ఇంకేమైనా కొత్త కోరికలు ఉన్నాయా డిసెంబర్ మంత్లో? మీరు ఇంకా ఏమైనా రిలేషన్షిప్ వైజ్ కానీ మీరు ఇంకా కెరియర్ వైజ్ కానీ ఏమైనా చెయ్యాలనుకుంటున్నారా అనేది అయితే మనం చూద్దాం గైస్. చూద్దాం ఎట్లా ఉంది ఇంకా మీకు ఇంకా మీ కాన్ఫిడెన్షియల్ లెవెల్స్. ముందు అసలు మీరు ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీరు సక్సెస్ఫుల్గా సాధించగలరు అనుకుంటున్నారా లేదా? అసలు ఇంకా ఏమైనా మీ కోరికలు ఏమైనా ఉన్నాయా డిసెంబర్ మంత్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ విత్ వాట్ ఐ హ్యావ్. ఏదైతే మీ దగ్గర ఉందో దాంట్లోనే ఇంకా మీరు బెస్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. ఆలోచిస్తున్నారా? ఏదైతే మీరు చేస్తున్నారో దాంట్లో ఇంకా బెస్ట్ క్రియేట్ చేయగలుగుతారంట మీరు. యూనివర్స్ అయితే మీకు ఇట్లాంటి మెసేజ్ని అయితే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో మీకు యూనివర్స్ అయితే ఇలాంటి కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎట్లా ఉంటుందంటే ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ విత్ వాట్ ఐ హ్యావ్. మీ దగ్గర ఏదైతే ఉందో దాంట్లో ఇంకా మీరు బెస్ట్గా మీరు ముందుకు వెళ్ళాలంటే మీ దగ్గర ఒక టాలెంట్ ఉందనుకోండి, ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు, ఇంకా బెస్ట్గా ఉంటారు. మీరు ఒక ఫైనాన్షియల్గా సెక్యూర్డ్గా వెళ్ళాలనుకోండి, ఇంకా దాంట్లో బెస్ట్గా ఏదైతే సాధించాలనుకుంటున్నారో మీ దగ్గర ఉన్న వాటితోనే మీరు చక్కగా ఏది లేదు అనుకోకుండా మీరు దాంట్లో బెస్ట్ అవుతారని
ఇంకా మీరు ఐఎమ్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్, మీరు పర్ఫెక్ట్గా ప్రతి ఇష్యూని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అనేది కూడా చెప్తుంది యూనివర్స్. అయితే మీకు చక్కటి మెసేజెస్ని అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. మీరు ఏదైతే బ్యాలెన్స్ చేసుకోలేరు అని అనుకుంటున్నారో అట్లాంటి వాటివి ఏమీ లేకుండా మీరు చక్కగా ప్రతి దాన్ని కూడా, ప్రతి ఇష్యూని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు, మీరు పర్ఫెక్ట్గా ఉండగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో నెక్స్ట్ ఏం వచ్చిందంటే ఐఎమ్ డూయింగ్ ద బెస్ట్ ఐ క్యాన్. మీరు ఏదైతే చేయగలరో బెస్ట్గా అవన్నీ కూడా మీరు చేస్తారు. మీ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెడతారు. అంటే లేజినెస్ ఉండదు. మీరు ఏదైతే కెరియర్ కానీ, ఇప్పుడు మనం అనుకున్నాం కదా రిలేషన్షిప్, పర్సనల్ రిలేషన్షిప్ వైజ్ కానీ, కెరియర్ వైజ్ కానీ ఏదైతే అనుకున్నారో ఆ వాటన్నిటిలో కూడా మీరు బెస్ట్ని అయితే మీరు చేయగలుగుతారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో చూద్దాం ఇంకా ఏమున్నాయి, ఇంకా చూద్దాం ఇంకా మీరు ఏం చేయబోతున్నారు, మీకు యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది అనేది అయితే మనం ఇంకా చూద్దాం గైస్. సో మీ మైండ్ సెట్ అయితే ఇలా ఉంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటిలో బెస్ట్ అయితే మీరు చేయగలుగుతారంట. ఇంకా పర్ఫెక్ట్ బ్యాలెన్స్గా ప్రతిదీను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగే క్యాపబిలిటీ మీకు ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్. ఇంకొకటి ఏంటంటే ఏదైతే మీరు చేస్తున్నారో దాంట్లో చాలా చాలా బెస్ట్గా ఉండబోతున్నారు అనేది అయితే తెలుస్తుంది. సో ఇక్కడ 2 కార్డ్స్ వచ్చినాయి. ఐ హ్యావ్ ద క్వాలిటీస్ అండ్ స్ట్రెంగ్త్స్ నీడెడ్ ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునేంత మీకు క్వాలిటీస్ మీకు డెవలప్ అవుతాయి, మీ స్ట్రెంగ్త్ అంత స్ట్రాంగ్ అవుతుంది అనేది చెప్తుంది. ఈ మంత్లో, ఈ డిసెంబర్ కదా మనం ఈ రీడింగ్ చేస్తున్నాం. సో ఈ మంత్లో మీ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంటుందంటే, మీ స్ట్రెంగ్త్ కానీ మీ క్వాలిటీస్ కానీ ఎట్లా అవుతాయంటే, మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీకు చక్కగా మీరు అట్లాగా మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. ఐ స్టాండ్ అప్ వాట్ ఐ బిలీవ్ ఇన్. మీరు ఏదైతే నమ్ముతున్నారో దాని మీద మీరు స్టాండప్ తీసుకుంటారు. మీరు స్టాండ్ తీసుకుంటారంటే మీరు స్ట్రాంగ్గా, మనం ముందే అనుకున్నాం ఇక్కడ తెలిసింది కదా, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు. మీ మైండ్ సెట్ వల్ల మీకు చక్కటి గౌరవం అనేది లభిస్తుంది. సొసైటీలో కానీ, మీ రిలేటివ్స్లో కానీ మీకంటూ ఒక గౌరవం చక్కగా లభిస్తుంది. అదెందుకు వస్తుంది, యూనివర్స్ కూడా ఇచ్చింది చూడండి. ఐ స్టాండ్ అప్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అంటే మీరు ఏదైతే నమ్ముతున్నారో దాని మీదే మీరు స్టాండ్ తీసుకుంటారు, దాని మీదే మీరు ఆ మాట మీదే నిలబడి ఉంటారు. మీరు నమ్మిన దాన్ని మీరు చేస్తూ ఉంటారు, ఆచరిస్తారు. అట్లాగనే మీరు చక్కగా సక్సెస్ని అయితే పొందుతారు అనేది అయితే ఈరోజు మనకి రీడింగ్లో తెలుస్తుంది గైస్. సో రీడింగ్ అయితే అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. రీడింగ్ ఎట్లా ఉంది, మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.